తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఖండించాలని, దేశంలో ఎన్ని మతాలు కులాలు ఉన్నా కలిసి వెళ్లే సంస్కృతి మన పెద్దలు నేర్పారని, మతం పేరుతో ఉగ్రవాదులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఈ ఉగ్రవాదుల దాడి తెలుసుకుని జనసేన అధినేత పవన్ చెలించిపోయారని, దేశభక్తితో ముక్త కంఠంతో మనమంతా కలిసి ముందుకు నడవాలని పవన్ సూచించారని తెలిపారు. భారతదేశంలో ఎన్ని మతాలున్నా కులాలున్నా మనందరం కూడా దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడికి ఒక భరోసా నింపే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్లే సాంప్రదాయం సంస్కృతి మన పెద్దలందరూ ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వచ్చారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మనం మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ, దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీల గురించి కాదు. మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ కదిలి రండి. ఈ 3 రోజులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాలి. దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన కాశ్మీర్ ఉగ్రవాదుల దాడి ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు వెలువెత్తుతున్నాయి. యావత్తు దేశ ప్రజలు దీన్ని ఖండిస్తూ కొవ్వొత్తులతో మృతి చెందిన వారికి అంజలి ఘటించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండిస్తూ భారతదేశానికి అండగా నిలిచాయని, కొంతమంది ఉగ్రవాదులు పిరికిపంద చర్యగా పాల్పడి అమాయకుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మొత్తానికి కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మన పొరుగు రాష్ట్రం, పొరుగు దేశం ఉగ్రవాదానికి ఊతమిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్ ఆటలు సాగిన నేపథ్యంలో అమాయకులైన
పర్యాటకులను ఇవాళ పర్యాటక రంగం కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇవాళ కాశ్మీర్ అందాలను తిలకించడానికి ఆ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి ప్రజలందరూ సంతోషంగా ఉంటున్న తరుణంలో కొంతమంది ముష్కరులు చుట్టుముట్టి పర్యాటకులను చుట్టుముట్టి వారిని హతమార్చడం దారుణాతి దారుణం. మరీ ముఖ్యంగా మతాన్ని అడిగి మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు హిందువులని చెప్పిన తర్వాత వారి భార్య ఎదురుగే మొన్ననే కొత్తగా పెళ్ళైన జంటని భార్య ఎదురుగే భర్తను కాల్చి చంపేయడం, పిల్లలు ఎదురుగా తండ్రిని చంపడం, తల్లి ఎదురుగా కుమారుని చంపడం వారి మానసిక స్థితిని తెలియజేస్తాం. అయితే ఇవాళ సమర్థవంతుడైన ఒక నాయకుడు ఈ దేశానికి సారథ్యం వహిస్తున్నాడు. గతంలో ఇటువంటి ఆటలు వాళ్ళు ఆడినప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ లేదా ఎయిర్ స్ట్రైక్ చేసి ఏ ముష్కరులు అయితే ఉగ్రవాద దాడులకు పాల్పడి గతంలో యూరిలో కానీ పుల్వామాలో కానీ సైనికుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో వారిని ఆ దేశ భూభాగంలోకి వెళ్ళి వారి శిక్షణా స్థావరాల మీద దాడులు చేసి హతమార్చిన సంఘటన మనం మర్చిపోకూడదు. ఆనాడు ప్రపంచమంతా భారతదేశం వెంట నిలిచింది. ఇవాళ ఈ అత్యంత హేయమైన చర్యను కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకకంఠంతో ఖండిస్తూ భారత్కు అండగా నిలిచాయి. పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాదాన్ని వారి దేశంలో మొత్తం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో వాళ్ళ ప్రజలను దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఒక పిరికి పంద చర్యకు పాల్పడి కొంతమంది ఉగ్రవాదుల చేత అమాయకులు ప్రాణాలు తీసే ప్రయత్నం చేసింది. అయితే ఇవాళ సమీక్ష నిర్వహిస్తూ వెంటనే జరిగిన కొన్ని గంటల్లోనే దేశ హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారికి వెళ్ళి సమీక్ష చేయడం, ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తున్నారు అంటున్నప్పుడు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తద్వారా ఈ దేశంలోని 145 కోట్ల భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా హిందువుల మనోబలాన్ని దెబ్బతీయడానికి ఈ ఉగ్రవాదులు చేపట్టిన ఈ పాశవిక చర్యకు తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదు. ఉగ్రవాదులు ప్రత్యేకంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడులు చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు భారత్ ధీటుగా సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఉగ్రదాడిలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే భారత్ విధానమని, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులను, పాత్రధారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. जानते हैं कल पहलगाम में धर्म को निशाना बनाते हुए आतंकवादियों द्वारा किए गए कायरतापूर्ण हमले में हमारे देश ने अनेक निर्दोष नागरिकों को खोया है। इस घोर अमानवीय कृत्य से हम सभी गहरे शोक और दर्द में हैं। सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है। इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं। यहां मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं।
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్న వీడియో తాజాగా బయటకొచ్చింది. హైకమిషన్ కు చెందిన ఓ వ్యక్తి కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్తుండగా మీడియా అతన్ని ప్రశ్నించింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీంతో పాక్ తీరుపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో ఉంటూ మన వాళ్లని చంపి సెలబ్రేట్ చేసుకుంటారా అని మండిపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ నిర్లక్ష్యం చేశారన్న మంత్రి నిమ్మల. కూటమి పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టీకరణ. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగనే. మాజీ ఎంపీ మార్గాని భరత్ హాట్ కామెంట్స్. పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అన్న ఎమ్మెల్సీ నాగబాబు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.